జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మేడ్డుపల్లి పట్టణంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేయగా రాజ్ఞ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించగా జనసేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అయ్యప్ప గుడి ఆవరణంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం రోడ్డు పైన ఉండే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎలుగందల అజయ్ కుమార్, బండి రమాదేవి, మేడరపు మారుతి, అబ్బురి ఆనంద్ రాజ్ గౌడ్, కోటగిరి అరుణ్ గౌడ్, వన్నెల రాకేష్, కడరి శ్రీకాంత్, పర్రే సంతోష్, రామ్ ప్రసాద్, యూసఫ్ నగర్ ఉప సర్పంచ్ బసవేని రమేష్, మణి, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి జనసేన పార్టీ अजय ये फोन ले फोटो दे हां 1 सेकंड मार दे इधर देख ये कम ऑन फोन ओके साइड में इधर बलून ముందుగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ శుభాకాంక్షలు. మన తెలంగాణలో
ఇలాగే వేగవంతంగా పార్టీ ఎన్నికలకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క జన సైనికులకు నాయకులకు మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం మెట్పల్లి పట్టణంలో మెట్పల్లి జనసేన కార్యవర్గం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు అంబేద్కర్ గారికి వివేకానంద స్వామి వారికి పూలమాల వేసి చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవుణ్ణి దర్శించుకొని, అలాగే చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి, నాయకులకి, అజయ్ అన్న గారికి, రమాదేవి మేడం గారికి, అరుణన్న గారికి, మార్తన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు వచ్చి మన తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఉద్యమీ సభ్యత్వం నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క ఉద్యమీ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ అన్న ఏదైతే సిద్ధాంతాలతో ఈ పార్టీ స్థాపించినారో అదే సిద్ధాంతాలు మనము ముందుకు తీసుకెళ్తూ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. సో అందరికీ మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. జై తెలంగాణ. జై జనసేన. జై తెలంగాణ. జై తెలంగాణ. జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా పొద్దున శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్లో పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ పైన ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరియు అంబేద్కర్ విగ్రహాన్ని మరియు వివేకానంద విగ్రహం దగ్గర కూడా పూలమాలలు వేసి వారికి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్లో ఉన్న రోగులకి పూలు, పండ్లు, ఫలాలు ఇచ్చి వారికి ఎంతో కొంత సేవ చేద్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాము. మరియు మెగా రక్తదానం కూడా రాతన బ్లడ్ బ్యాంక్ మెట్పల్లి ద్వారా మా వనెల రాకేష్ అభ్యర్థి ఆధ్వర్యంలో రక్తదానం కూడా చేయించడం జరుగుతుంది. అందరూ దీనికి హాజరు కాగలరని కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి, ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనము, అతని ఆశయాలు ఒక్క ప్రాంతానికే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో తెలంగాణలోనూ అతని నాయకత్వం కానీ అతని సేవలు కానీ ప్రజలకు అవసరం ఉందన్న ఉద్దేశంతో మేమందరము ఒకటిగా మెట్పల్లి పట్టణంలో ఈరోజు 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఉద్యములు, సాధకులు వీళ్ళంతా కూడా ఒకటిగా చేరి ఒకటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈ ప్రాంతంలో కానీ, తెలంగాణలో కానీ, మెట్పల్లిలో కానీ ఎక్కడైనా సరే మేమున్నామంటూ ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు వేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే ఈరోజు మాత్రం మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. జై జనసేన. జనసేన. అయితే ఈరోజు మనకు మార్చి 14న ఇది ఒక మనకు పండగ దినంగా మన జన సైనికులు మెట్పల్లి మండలంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది.
అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మాకు ఒక పండగలాగా ఈ కార్యక్రమాలన్నీ మన ఎనిగందుల అజయ్ గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మన జన సైనికులు అంటే మన పార్టీ అధినేత మనకు ఒక దేవుని లెక్క మనకు ఎన్ని కార్యక్రమాలు మన తెలంగాణ లోపల ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి జనసేన పార్టీ అంటే ఒక సైనికులు ఎట్లా పనిచేస్తారో ఆ విధంగా జన సైనికులు సాధకులు కానివ్వండి, ఆ సభ్యత్వ నమోదులు కానివ్వండి, అన్ని రకాల కృషి చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.